సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి గివ్ అవే. సో బాగా ట్రెండింగ్ లో ఉన్న విషయం ఏదైనా ఉంది అంటే, కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది గివ్ అవే. సోషల్ మీడియాలో యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సో ఏది ఓపెన్ చేసినా గానీ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది ఈ రోజు ఇది గివ్ అవే చేసాము, ఈ రోజు ఇది గివ్ అవే చేసాము, ఈ రోజు అతనికి ఇది ఇచ్చాము అని ఒక వీడియోని అయితే రెడీ చేసి అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. సో అది ఏమి ఇస్తున్నారు అంటే, గివ్ అవే అంటే ఏంటి, ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది ఆరా తీయగా తెలిసింది ఏంటంటే, సో నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు యూట్యూబర్ ఉన్నాడు. సో నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఏంటంటే, సో వాళ్ళ ఫ్రెండ్స్లోనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో వాడినే సెలెక్ట్ చేసుకొని ఏ వస్తువునైతే గివ్ అవే చేయబోతున్నారో దాని మీద ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని ఎలా యాక్ట్ చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకొని దాన్ని ఒక వీడియో లాగా తయారు చేసి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదే కాన్సెప్ట్ని మనం ఏంటంటే క్లారిటీగా అర్థమయ్యేలాగా మనం కూడా మన ఫ్రెండ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇవాళ ఒక వీడియోని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో వీడియోని చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో వీడియో చూసేద్దాం పండి. శశాంక్ అజయ్ పైన ఉన్నాడా? ఉన్నాడా? అజయ్, మేము గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాము. అయితే సోషల్ మీడియాలో అందరూ మన ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అందరూ గివ్ అవేస్ ఇస్తున్నారు. అవి ఒరిజినల్ డూప్లికేట్ అయితే మనకు తెలీదు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు కానీ, సో మనమైతే మన ఫ్రెండ్స్ వాటికి కొంతమంది సెలెక్ట్ చేసుకుని గివ్ అవేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ పేపర్ మీద 2 వస్తువులు రాశాను, 2 వస్తువులు. సో నువ్వు ఇందులో ఏది చూస్ చేసుకుంటావో మేము నీకు అది తెచ్చిస్తాం అనమాట. ఏమున్నది ఎట్లా తెలిసింది, మేము రాసుకున్నాం ఇందులో. మీకు ఏది నచ్చింది, నీకు నువ్వే సెలెక్ట్ చేసుకుంటే అది మేము తెచ్చిస్తాం నీకు. ఆలోచించుకో, తీకంటే ముందు ఒకసారి ఆలోచించుకో. ఇదేనా ఫిక్సా? సో ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాడు. సో మనం అయితే ఇచ్చిన మాట ప్రకారం అయితే తెచ్చిస్తాం అనమాట. అజయ్, ఇచ్చిన మాట ప్రకారం మనం గివ్ అవే అయితే ఇద్దాం అనుకున్నాము. సో ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో జరిగేవన్నీ ఫేక్. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కే ఇస్తారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇస్తారు. సో మనం కూడా మన ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మేమైతే రెడ్మీ నోట్ 13 Pro Plus కొనుక్కొని వచ్చాము. కాస్ట్ వచ్చేసి 28,500 పడింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదే చేద్దాం. ఓపెన్ చేయ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. సో ఫస్ట్ అయితే ఇందులో అక్సెసరీస్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 120 watts ఛార్జర్ అయితే ఇచ్చారు. అంటే USB కేబుల్ ఒకటి ఇచ్చారు. సో ఫోన్ వచ్చేసి బ్లూ లాగిన్ కలర్ అయితే తెప్పించాం మనం. ఎలా ఉందా జై ఫోన్? బాగుందా? సూపర్. ఓకే. సో టోటల్ గా గివ్ అవే వీడియోస్ అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. బట్ వాళ్ళు ఏంటంటే మాకు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, మా కామెంట్స్ పెట్టి ఉండాలి, మేము అందులోంచి ఒకరిని చూస్ చేసుకొని ఒకరిని సెలెక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళకైతే గివ్ అవే ఇస్తామంటారు. సో అలా అయితే ఏముండదు, వాళ్ళకే ఇస్తూ ఉంటారు మొత్తానికి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అప్పటి వరకు అందరికీ టాటా, బాయ్, సీ యూ.